అందరికీ నమస్కారాలు. చాలా సంతోషంగా ఉంది. నెల్లూరు కళలకి మెట్టినిల్లు పుట్టినిల్లు. ఇక్కడి నుంచి అనేక మంది గాయకులుగా, డైరెక్టర్గా, ప్రొడ్యూసర్, హీరోకి వెళ్ళిన మన నెల్లూరు నేల మీద ఈరోజు 20 సినిమాలు షూటింగ్ జరగటం చాలా ఆనందంగా ఉంది. అవి కూడా నేను ప్రారంభించడం చాలా సంతోషంగా ఉంది. ఈరోజు పెన్నా తీరాన రంగనాయకుల టెంపుల్లో ఈరోజు పరమేశ్వరి ఆర్ట్స్ బన్నీగాడి ప్రేమ కథ సినిమా ఈరోజు స్టార్ట్ చేయడం జరిగింది. మన నాగేశ్వరరావు గారు దాసనారాయణ గారికి అత్యంత ముఖ్యమైన వ్యక్తి. వారి దగ్గర పనిచేసిన అతను, వారికి అత్యంత స్నేహితులు. వారు 20 సంవత్సరాల అనుభవంలో తను ఒక సినిమా తీయాలి అని ముందు సినిమా తీస్తున్నారు, మళ్ళా ఫ్రెష్గా రీఎంట్రీ రావటం, వారు నెల్లూరులో స్టార్ట్ చేయటం, వాళ్ళ కుమారుడిని హీరోగా పెట్టి 2 హీరోయిన్స్తో సినిమా తీయటం. దానికి విజయభాస్కర్ గారు సుమారు 50 సినిమాలు నటించారు. వారి నటించడము అందరూ కలిసి ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఈ సినిమాలో ప్రజలకి ఒక ప్రేమ కథ, ఒక హర్రర్ అంటే 2 మిక్స్తో ప్రజలకు ఒక సెన్సేషన్గా ఒక ప్రేమ కథని తీసుకొచ్చి ఈరోజు ప్రజలకి అందివ్వాలని నాగేశ్వరరావు గారు, అలాగే సుధాకర్ రెడ్డి గారు మన మేకప్, అలాగే లింబో డైరెక్టరు, వీరందరూ కలిసి జరగడం జరిగింది. నెల్లూరు ప్రజలు చిన్న సినిమాని ఆదరించబట్టే ఇంతమంది నటినట్టుగా అవకాశం వస్తుంది. మన సంక్రాంతి చూసాము, పెద్ద సినిమాలు రిలీజ్ అయినా కూడా హనుమాన్ చిన్న సినిమా 300 కోట్లు బిజినెస్ చేసిందంటే కేవలం ప్రేక్షకులు చిన్న సినిమాను ప్రోత్సహించబట్టే. కొన్ని వేల మంది కళాకారులు నటినట్టుకు అవకాశం ఉంది. కాబట్టి ఈ సినిమా బాగా హిట్ అవ్వాలి, మంచి డబ్బులు ఇచ్చి ప్రొడ్యూసర్ గారు మరిన్ని సినిమాల్ని చేయాలని కోరుకుంటూ, వాళ్ళందరూ కూడా అది ప్రొడ్యూసర్ గారు ఇక్కడ ప్రొడ్యూసర్ గారు శంకర్ బాబు గారు ప్రొడ్యూస్ చేస్తారు. వీరందరి కళతో సినిమా బాగా పూర్తయ్యి మంచి రెస్పాన్స్ వచ్చి ప్రజలు ఆదరించి తిరిగి మరిన్ని సినిమాలు తీయాలని చెప్పి వాళ్ళందరికీ ఆల్ ది బెస్ట్ చేస్తూ, ముఖ్యంగా విజయభాస్కర్ గారు రాత్రి షూటింగ్ ఉన్నా కూడా నైట్ అంతా వచ్చి తెల్లారుజామున ఇచ్చారు, వారికి కూడా పెద్ద జరుపుకుంటూ, అలాగే జీటీవీ దేవసేన గారు కూడా ఇచ్చారు, వారికి కూడా పెద్ద చేసుకుంటూ మీరందరూ కూడా ఈ సినిమాని త్వరలో పూర్తి చేసి ప్రజలకు అందివ్వాలని కోరుకుంటూ అందరికి కూడా ఆల్ ది బెస్ట్ చెప్తూ, రంగనాథస్వామి టెంపుల్లో మేము చాలా సినిమాలు షూట్ చేసాం. మద్రాస్ బస్ ఇక్కడే స్టార్ట్ చేసింది, అది పూర్తి చేసి రిలీజ్ అయింది. కాబట్టి సెంటిమెంట్గా బాగుంది చెప్పి ఇక్కడ స్టార్ట్ చేశాం. కాబట్టి మీరు అందరూ కూడా ఆస్వాదించే సినిమాను ప్రోత్సహిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. బన్నీగాడి ప్రేమ కథా చిత్రానికి ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్గా చేస్తున్నాను. యాక్చువల్గా నాగేశ్వరరావు నాకు చాలా చిన్నప్పటి నుంచి తెలుసు, మంచి డైరెక్షన్ మీద మంచి పట్టు ఉంది. సో ఈ కథను కూడా సక్సెస్ చేసి మంచి పేరు ప్రతిష్టలు వస్తాయని ఆశిస్తున్నాను. అలాగే బన్నీకి కంగ్రాట్స్ చెప్తున్నాను. తొలి పరిచయంలోనే మంచి హిట్ కొట్టాలని, దాంతోపాటు మంచి పేరు రావాలని కోరుకుంటున్నాను. ఈ టెక్నీషియన్లకి అందరికీ మంచి గుర్తింపు వస్తుందని ఆశిస్తున్నాను. ఎందుకంటే మంచి డైరెక్టర్ చేతిలో పడ్డారు కాబట్టి వీళ్ళకి మంచి షైన్ అవుతుంది, మంచి భవిష్యత్తు ఉంటుందని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. ఇక్కడ రావడం చాలా సంతోషంగా ఉంది. నేను నా ఫస్ట్ మూవీ 2001 16 బతుకమ్మ, శతమానం భవతి, ఎన్నో సినిమాల్లో హీరోగా అండ్ సపోర్టింగ్ రోల్ చేశాను. ఈ మధ్యనే శ్రీ ధర్మయాదుడి చరిత్ర సినిమాలో హీరోగా చేశాను. అలాగే ఆదికేశంలో నెగటివ్ క్యారెక్టర్ చేశాను, మొన్న రిలీజ్ అయింది. సో ఈ ప్రయాణంలో మా నాగేశ్వరరావు సార్ 20 ఏళ్ళ నుంచి పరిచయము. సో తను బన్నీగాడు ప్రేమ కథను ఒక మంచి కాన్సెప్ట్తో మీ ముందుకు వస్తున్నారు. సో నాకు బాగా నచ్చింది. సో తనతో ట్రావెల్ చేయాలని సార్, నేను సినిమాలో మంచి క్యారెక్టర్ చేస్తానన్నాను. తప్పకుండా నాకు మంచి క్యారెక్టర్ ఆపర్చునిటీ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ సార్, అండ్ అడ్వాన్స్ ఆల్ ది బెస్ట్. ఎందుకంటే ఈ కథలో ఒక మంచి మెసేజ్తో పాటు వస్తున్నారు కాబట్టి చాలా బాగుంటుంది. అలాగే వాళ్ళ అబ్బాయి కూడా ఇంట్రడ్యూస్ అవుతున్నాడు, ఆయనకు కూడా ఆల్ ది బెస్ట్ అండ్ మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాను భగవంతుని. అలాగే ఈ సినిమాకి కావాల్సిన నా డేట్లు కానీ, నాకు తెలిసిన సర్కిల్ కానీ, ప్రమోషన్ కానీ ఏదైనా నాకు చేతనైన విధంగా నేను సపోర్ట్ చేస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఎందుకంటే ఈ నెల్లూరులో ఎన్నో సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి, చిన్న చిన్న సినిమాలకు మంచి భవిష్యత్తు ఉంది ఇప్పుడు. ఎందుకంటే ఓటీటీలు వచ్చాయి కాబట్టి మనం థియేటర్ల కోసం వెయిట్ చేయాల్సిన అవసరం లేకుండా ఓటీటీలో మనం మంచి కాంటాక్ట్, మంచి కాన్సెప్ట్ ఉంటే మాత్రం తప్పకుండా వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు. సో నెల్లూరులో చాలా సినిమాలు స్టార్ట్ అవుతున్నాయి. ముందు నేను అప్ అండ్ డౌన్ నెల్లూరులో కొన్ని రోజులు, హైదరాబాద్లో కొన్ని రోజులు షూటింగ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మా వెన్నంటూ ఉండి మమ్మల్ని ప్రోత్సహిస్తూ మమ్మల్ని ఆశీర్వాదానికి వచ్చినట్టు మా
కృష్ణారెడ్డి సార్కి కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే మా ప్రొడ్యూసర్ సార్ కూడా ఈ జర్నీ చక్కగా ఉండాలని ఆయన అభినందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.